మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता, तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा, तुम्हारी कृपा तुम्हारी दया। मांगे हम पृथ्वी लोक के प्राणी, महालक्ष्मी जगत कल्याणी। तुम्हारी जय हो माता रानी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता, सदा निभाना हमसे, स्नेह भरा नाता।
శాంతించండి స్వామి, శాంతించండి. ఎంతటి అనర్థము చేయుచున్నారు స్వామి? వీని దుష్టత్వమును దండించదను. తమరు అడ్డు తొలగండి దేవి. నేను భృగు యొక్క అస్తిత్వమనే నాశనమునరించదను. క్రోధములో అటువంటి అనర్థమును తమరు వాస్తవముగానే చేయవలదు. మహర్షి భృగువు యొక్క అస్తిత్వముతో కలిసి సమస్త సృష్టి యొక్క అస్తిత్వము జతపడి ఉన్నది. సృష్టి వికాసము కొరకై సృష్టి విధాత బ్రహ్మదేవులు భృగు మహర్షిని ఉత్పన్నము గావించినారు. నేడు తమరు భృగు మహర్షి యొక్క అస్తిత్వమునకు విఘాతము కలిగించినచో సంపూర్ణ సృష్టి యొక్క అస్తిత్వమునకు సంకటము కలుగును నాథ. అతడు నన్ను అవమానించినాడు దేవి పార్వతి. తమరు దయామయులు స్వామి, భక్తవత్సలులు. తమరు హాలాహలము వంటి విషమునే భక్షించి దాని ప్రభావమును గ్రహించినారు. అటువంటి తమరు మహర్షి భృగువు వంటి ఋషువు ద్వారా తమకు ఏర్పడిన అవమానమును క్షమించి మరువలేరా నాథ? సత్యమును వచించవలెనన్నా ఇది అవమానము కాదు స్వామి. భృగు మహర్షి సత్యమునే వచించినారు. మునివర్యుల కొరకై సమస్త ద్వారములు తెరచియే ఉండును. కాని మనము మన ద్వారమును బంధించి అపరాధము చేసినాము కనుక స్వామి శాంతించండి, శాంతించండి మహాదేవా. మహేశ్వర, నన్ను క్షమించండి. మహేశ్వర, నన్ను క్షమించండి. క్షమించుడయ్యా. నేను ప్రసన్నుడనైతిని భృగు మహర్షి. తమరు ఆచరిస్తున్నదంతయు సృష్టి యొక్క వికాసమునకే. తమరికి తమ ప్రాణముల చింత కూడా లేదు. తమరు అంతర్యామి మహేశ్వర, తమరు అంతర్యామి. సమస్తము తమరికి విదితమే. తమరు ధన్యులు మహర్షి. సాక్షాత్తు ఆ త్రిదేవులను పరీక్షించు సాహసం కేవలం తమ వంటి మహనీయులే చేయగలరు. ఈ మహత్తర కార్యము యొక్క ఆనందమును మేము అనుభవించదు. పృథ్వీవాసుల కొరకు తమరు చేస్తున్న ఈ కార్యానికి సదా మా ఆశీస్సులుంటాయి. హే మహర్షి భృగు, తమరికి విదితమే క్రోధము నా యొక్క సహజ గుణమని. కావున నేను కూడా త్రిగుణాతీతుడను కాను. తమరు వాస్తవముగానే మహాదేవులు, మహాదేవులు. హే మహేశ్వర, తమరి కృప మా ఎడల సదా ఉండవలెను, సదా వర్షించవలెను. తథాస్తు. మాతా పార్వతి, తమకు నా యొక్క శతకోటి ప్రణామములు, శతకోటి ప్రణామములు మాత. నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి, తమరి లీల అతి విచిత్రమైనది. తమరు భృగుమునిని తమ నోటి ద్వారా ఏమియూ వచింపక త్రిదేవులను పరీక్షించుటకు సలహా ఇచ్చినారు. భృగుముని కూడా ఉచితానుచితములు యోచించక త్రిదేవులను పరీక్షించుటకు వెళ్ళినారు. పరమపిత బ్రహ్మదేవులు భృగు మహర్షి యొక్క పితృదేవులే. అందులకే తమ పుత్రునిపై క్రోధము కలిగినను క్షమించినారు. కాని మహాదేవులు శివశంకరుల యొక్క క్రోధమును ఎదుర్కొను సంకటములో తమరు వారిని ఎందులకు పడవేసినారు? పరమశివుడు క్రోధములో తమ త్రినేత్రమును తెరచినచో భృగు మహర్షి యొక్క పరిస్థితి ఏమై ఉండేది? నారాయణ నారాయణ. భృగు మహర్షి బ్రహ్మదేవుల మానస పుత్రుడు. కానీ మానవుడైనందున పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. ఈ విషయం పరమశివులకు బాగుగా తెలియను గదా దేవేంద్ర. అటులనా? అందులకే పరమశివునికి క్రోధము కలిగినను సహనము వహించినారు. కనుకనే తమ త్రినేత్రమును తెరవనేలేదు. అందువల్లనే వారి ప్రకోపము నుంచి తప్పించుకునినారు. కాని ఇప్పుడు భృగు మహర్షి భగవానులు విష్ణువును పరీక్షించుటకు వెళ్ళుచున్నారు. భక్తుడు భగవంతుని పరీక్షించే
ఇటువంటి దృశ్యాన్ని మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాంగా దేవేంద్ర. నారాయణ నారాయణ నారాయణ. ఇదెంతయు తమ యొక్క లీలయే దేవర్షి. తమరే ఈ నాటకమునకు సూత్రధారులు. వీక్షించెదము ఇక భక్తుడు భగవంతుని నడుమ నాటకములోని ఏ దృశ్యము ఘటించనున్నదో. నారాయణ 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 నారాయణ. దేవి, ఏల తమకి సందేహము కలిగినది. తమరు లేకుండా మేము వసింపగలమా? తమరే మా యొక్క అంతరాత్మ, తమరే మాలోని అర్ధభాగం. ఎందరో భక్తులు మమ్ము తమ నామముతో కొలిచెదరు. లక్ష్మీనాథుడని, లక్ష్మీపతి అని వచ్చించెదరు. చాలించండి పరంధామా. ఎప్పటివలే తమరు తమ మధుర వచనములతో మమ్ము భ్రమింపచేయుచున్నారు. నారాయణ నారాయణ. తమరు ధన్యులు పరంధామా, ధన్యులు లక్ష్మీమాత. లోకమంతా అనుకోవటం ఈ నాటకానికి నేనే సూత్రధారినని. మరి వాస్తవానికి పరంధామా, తమరే ఈ సృష్టి యొక్క అసలైన సూత్రధారులు. తమరు మాతా మహాలక్ష్మి ఈ సృష్టి యొక్క సూత్రధారులే కాదు, ఈ సృష్టి సర్వము నుండి ఉన్న మహానటులు. అయినప్పటికీ ఇప్పుడు తామిరువురు సామాన్య మానవుల వలె ప్రేమబంధాలలో చిక్కుకొని ఉన్నారు. విష్ణు, నిన్ను నీవు ఈ సృష్టి యొక్క విధాతగా భావించుకొనుచున్నావా? భగవంతుణ్ణని భావించుకొనుచున్నావా? నీ చెంతకు విచ్చేసిన ఋషిమునులనే అలక్ష్యము చేసి అవమానించుచున్నావా? నీవు పూర్తిగా ప్రేమలో నిమగ్నులవై నీ ద్వారము చెంతకు విచ్చేసిన నా వంటి అతిథిని అనాదరించి అవమానించుచున్నావా? నారాయణ నారాయణ నారాయణ. అటుల్నే కానిమ్ము. నేను నీ ఈ దుస్సాహసమునకు, నాకు జరిగిన అవమానమునకు నీకు శాపమిచ్చుచున్నాను విష్ణు. నీవు లక్ష్మి నుండి విడిపోయేదావు. విరహాగ్నిలో తప్పించదవు. మోహమాయలో పడి సాధారణ మానవుని వలె నీవు పృథ్వీలోకంలో లక్ష్మిని అన్వేషించుతూ పరిభ్రమించదవు. విష్ణు, ఎప్పటి నుంచో ఇచ్చట నిలిచి ఉన్నాను, కానీ నీవు పాషాణమూర్తి వలె వ్యవహరించుచున్నావు. నీవు ఎంతటి పాషాణమో నేను వీక్షించదను. నీలో ఎంతటి శక్తి కలదో వీక్షించదను. విష్ణు! మన్నించండి మహర్షివర్య. మేము సమాధి స్థితిలో ఉండి తమకు స్వాగతం పలుకలేకపోయాము. ఏల తమరిట్లు కావించిన మా వక్షం పాషాణమోలే కఠినమైనది. మా వక్షం వల్ల సుకుమారమైన తమ పాదపద్మమునకు ఎంతో బాధ కలిగి ఉంటుంది. హే మహర్షివర్య, తమరు దయామయులు, కృపా సముద్రులు. మమ్ము అవశ్యం మన్నించగలరు. నారాయణ నారాయణ నారాయణ. హే భృగు మహర్షి,
హే మహాతపస్వి, నేడు తమరి చరణ స్పర్శ వల్ల మేము పవిత్రులం అయ్యాం. మహర్షివర్య, తమరు నిలబడే ఉన్నారు. ఆశీనులు కండి. హే మహర్షి, తమ చరణధూళితో ఏర్పడిన ఆ చిహ్నములను మేము సదా మా హృదయం మీదనే ఉంచుకొనిదాం. ఈ చరణ చిహ్నములు అనంతకాలము వరకు మా వక్షముపై నిలిచి సదా తమన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. హే పరంధామా, నన్ను క్షమించండి పరంధామా, నన్ను క్షమించండి. తమరు తమ శాంత స్వభావముతో నన్ను లజ్జితుడను చేసినారు పరంధామా, లజ్జితుడను కావించినారు. తమరు జగద్గురువులు, బలవంతుల యొక్క బలమును, జ్ఞానుల యొక్క జ్ఞానమును, సమస్త వికారములను జయించిన వారు. ఈ పుణ్య జగత్తును తమరే నిర్మించినారు. దానిని తమరే వినాశనము కావించెదరు పరంధామా. ఈ జగత్తును నిర్మించు సమయములో తమరు సత్వ, రజ, తమో అనడి ఈ త్రిగుణముల సహకారములను స్వీకరించెదరు. కానీ తమరు స్వయముగా ఈ త్రిగుణములకు అతీతులు పరంధామా. తమరు త్రిగుణాతీతులు పరంధామా, త్రిగుణాతీతులు. నారాయణ నారాయణ, పరంధాముల లీల అపారమైనది. అందులకే మా సమస్త భక్తుల పూజలు, ఆరాధనలు తమకే చెందుచున్నవి పరంధామా. కావునని తమరే మా యొక్క ఉపాసనలకు ఏకాధిపతి పరంధామా, ఏకాధిపతి. మాత, నా జ్ఞానమును తొలగించుకుని ఈ ప్రయత్నములో నా వలన ఏమైనా అపరాధము సంభవించినచో నన్ను క్షమించండి మాత, నన్ను క్షమించండి. మహర్షి, మేము ప్రసన్నులమయ్యాం. తమరేదైనా వరాన్ని కోరుకోండి. పరంధామ, తమరు నా ఎడ ప్రసన్నులై వరమును ప్రసాదించదలచినచో పృథ్వీవాసుల కళ్యాణార్థము పృథ్వీపై వసించండి పరంధామ, పృథ్వీపై నివసించండి. తథాస్తు. ప్రణామములు మాత. ప్రణామములు. నారాయణ నారాయణ నారాయణ. భృగు మహర్షి తమను అవమానించినారు, అనాదరించినారు. అయినను వారిని దండించుటకు బదులుగా వరమునొసంగినారా? దేవి లక్ష్మి, భృగు మహర్షి యొక్క శ్రేష్టత అందుకు యోగ్యమైనదే కదా. చాలించండి, నేను వినలేను. నా సమక్షమునందు అతనిని ప్రశంసించవలదు. అతడు తమ ఎదపై తనినాడు, తమరు వారిని ప్రశంసించుచున్నారా? అవును, వారు నా మీద కృప చూపించారు. ఇదిగో వారి చరణ చిహ్నం. తమరేమి తెలియచేయుచున్నారు పరంధామా? అవి తమ యొక్క ఛాతీపైనున్నవి, అనగా తమ వక్షస్థలముపై. అది నా నివాస స్థానము. భృగు మహర్షి తమను గౌరవించుటకు బదులు ఛాతీపై తన్నినారు, అనగా వారు నన్ను తన్నినారు, నన్ను తమను అవమానించినారు.
అయినప్పటికీ తమరు వానిపై క్రోధించలేదు. వానిని స్తుతించినారు. చరణములొత్తుటయే కాక వరమును ప్రసాదించినారు. తమరు అవమానముగా భావింతురన్న శంక నాలో ఏర్పడనట్లయినా అప్పుడే భృగు మహర్షికి ఈ దుస్సాహసమునకు దండన విధించియుందును. ప్రియా, నన్నట్లు సంబోధించవలదు. ఇక నేను తమ మధుర వచనములకు భ్రమించుదానను కాను. నన్ను ప్రేమించుచున్నారని ఇప్పటి వరకు భావించినాను. ఏమంటేరి, నేను లేకుండా తమరు అసంపూర్ణులా? నేనే తమ యొక్క శక్తినా? అందులకే ఈ సృష్టివాసులు తమను లక్ష్మీనాథుడని, లక్ష్మీపతి అని వచించెదరు కదూ. ఇప్పుడు నాకు విసిదమైనది. ఇది అంతయు భ్రమ, నాటకము. లేదు దేవి, మా యొక్క శ్వాసే నీవు. ఇంకెవరితో నేనను ఇట్లు వచించండి. నన్ను తమరు ఇంతగా ప్రేమించిన ఎడల భృగు మహర్షి నన్ను అవమానించుటను తమరెన్నటికీ సహించి ఉండరు. నాకొక విషయం అర్థమైనది. తమ ప్రేమ సత్యమైనది కాదు పరంధామా, తమ ప్రేమ సత్యమైనది కాదు. అటులో వచించవలదు దేవి. మేము కేవలం నిన్నే ప్రేమిస్తున్నాం. ప్రియా, క్షమించండి పరంధామా. ఈ విధముగా అవమానించబడిన తరువాత ఒక్క క్షణము కూడా నేను తమరి చెంత ఉండలేను. ఈ క్షణమే వైకుంఠ పదవిని త్యజించుచున్నాను. మిమ్మ విడిచి వెడలుచున్నాను. వలదు ప్రియా, నీ ఒటులు వచించవలదు. తమరే వచించినారు కదా, క్షణకాలము సైతము నా విరహమును సహించజాలమని, నాకు దూరముగా ఉండజాలమని. వీక్షించెదను. నేను లేకుండా ఏమి చేయుదురో, ఎటుల జీవించెదరో. ప్రణామములు. ఆగు లక్ష్మి, ఆగు. ఆగు దేవి. దేవి, దేవి మహాలక్ష్మి, ఎచ్చటికి వెళుతున్నారు? ఎచ్చటికైనను, కాని వైకుంఠమునకు మాత్రము కాదు. ఆగుము దేవి, దయుంచి ఆగుము. ఎచ్చట నాకు అవమానము జరిగినదో అచ్చట ఒక క్షణము కూడా నిలువలేను. తమరిరువురూ కృపయించి నా మార్గమును నిరోధించవలదు. దేవి నారాయణి, తమరు శక్తి స్వరూపిణి, సమస్త సృష్టికే జనని. తమరు లేకుండా సృష్టి నిర్మాణ కార్యము కష్టసాధ్యము. సృష్టి నిర్మాణము నేను లేకుండా కూడా జరుగును. తమరందరూ స్వయంభువులుగా వచించుతున్నారు కదా. తమరు అన్ని కార్యములకు సమర్థులే. మరి నా ఆవశ్యకత ఏమున్నది? అవశ్యం కలదు దేవి. తమరు లేకుండా సర్వము అసంపూర్ణమే. మేమేమీ చేయలేము. ఎచ్చట లక్ష్మి ఉండదో అచ్చట నిర్మాణ కార్యము ఉండదు. దేవి, తమరు భగవానులు విష్ణువు యొక్క మనోకామనలకు సాక్షాత్తు ప్రతీక. మేము తమరి ఇచ్ఛకు ప్రతీకలము. కావున తమరు ఎచ్చట ఉండెదరు, మేము అచ్చటనే ఉండెదము. మేము తమతోనే ఉంటాము. తమరికి మా ప్రార్థన, తమరు మమ్మల్ని తమ వెంట తీసుకుని వెళ్ళవలెను. హే దేవి, ఇప్పుడు తమరు క్రోధముగా ఉన్నారు. అన్యదా తమరికి విదితమే. సమస్త విభూతులు కూడా తమరి చింతనే గలవు. కొంచెం యోచించండి. తమరు వెడలినచు మాతో సంబంధం విచ్ఛిన్నమగును. అనగా బుద్ధి ధనములను నిర్మాణ కార్యం నుంచి తప్పించినచో సమస్త సృష్టి కార్యములు ఒక్కసారిగా నిలిచిపోవును. హే దేవి మహాలక్ష్మి, ఇది మేము చేసుకునే ప్రార్థన. సృష్టి నిర్మాణం కొరకు, కళ్యాణము కొరకు మన ఇరువురి సహకారం అత్యంత అనివార్యం. కావున మమ్మల్ని మీ వెంట తీసుకువెళ్ళండి, సంకోచించకండి. అటులనే తమరు మా వెంట విచ్చేయండి. నారాయణ నారాయణ నారాయణ. లక్ష్మి, 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 లక్ష్మి,
లక్ష్మి 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 లక్ష్మి